హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సీతయ్య ఎవడి మాట వినడు, ఈ డైలాగ్ గుర్తుందా? నందమూరి హరికృష్ణ తన సినిమాలో రెగ్యులర్గా వాడిన డైలాగ్ ఇది. ఎస్, సీతయ్య సన్కి సీతయ్య మొరటోడు, సీతయ్య ఎవడి మాట వినడు, సీతయ్య అంతే. మరి ఇప్పుడు ఈ సీతయ్య గురించి ఎందుకు చెప్తున్నానంటే, జల్పల్లి మున్సిపాలిటీలో కూడా లెక్కకు మించిన సీతయ్యలు ఉన్నారు. మున్సిపాలిటీలో అంటే మున్సిపల్ ప్రాంతంలో కాదు, మున్సిపల్ కార్యాలయంలో సీతయ్యలు ఉన్నారు. వీళ్ళు ఎవరి మాట వినరు, ఎవరు సమస్యలు చెప్పుకుందామనుకున్నా వీళ్లకు పట్టింపు ఉండదు, వాళ్ళు వినరంతే. ఎందుకంటే పై స్థాయి అధికారులు ఫలానా పని నువ్వు చెయ్యి అని చెప్పినా వీళ్ళు వినరు. ఎందుకంటే వీళ్ళు సీతయ్యలు. ఎవరి మాట వినాలో వాళ్ళ మాటే వింటారు. ఎవరు తమ పాత గురువులో వాళ్ళకి గులాంగిరి చేస్తారు. ఎందుకంటే వీళ్ళు సీతయ్యలు. ప్రజల మాట వినరు, ప్రజల సమస్యలు పరిష్కరించారు. జల్పల్లి మున్సిపల్ సీతయ్యల కథ ఇది. వీళ్లను మామూలు సీతయ్యలు అని కూడా అనలేం. వీళ్ళు ఆ టైగర్ హరికృష్ణ లాంటి సీతయ్యలు కారు. వీళ్ళు గులాబీ సీతయ్యలు. గులాబీ జమానాలో పదవులు పొంది, గులాబీ జమానాలో చెంచాగిరి చేసి, గులాబీ నేతలకు ఊడిగం చేసిన సీతయ్యలు. ప్రభుత్వం మారితేనేమి, నాయకులు మారితేనేమి గులాబీ నేతలకి వంగి వంగి సలాం చేస్తారు, గులాబీ నేతలకి దండం పెడతారు, వాళ్ళు చెప్పిందే చేస్తారు. గులాబీ నేతల బానిసగిరి వీళ్ళకి అలవాటైపోయింది. ప్రజలను వీళ్ళు పట్టించుకోరు, ప్రజల సమస్యలను ఆలకించరు. ఏ రాజకీయ పార్టీ గులాబీ కాకుండా ఇతర పార్టీల నాయకులు ఏమైనా సమస్యలు చెప్తే అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం, వెంటనే వచ్చేస్తుంది, మీ పని అయిపోతుంది అంటారు తప్పిస్తే వాళ్ళు ఒక్కసారి కూడా అటువైపు చూడరు. వాళ్ళకి అలా చూసే అలవాటే లేదు. వీళ్లకు వేరే ఫోన్ కాల్ రావాలి, గులాబీ ఫోన్ కాల్ రావాలి, అప్పుడే స్పందిస్తారు, అప్పుడే రంగంలోకి దిగుతారు, అప్పుడే సమస్యలు పరిష్కరిస్తారు. ఎందుకంటే వీళ్ళు సీతయ్యలు. జల్పల్లి మున్సిపాలిటీలోని ఒక్క ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలు సమస్యలతో సతమతమవుతున్నాయి. సమస్యలతో మరింత సమస్యల వలయంగా మారుతున్నాయి. రోజు రోజుకు సమస్యలు పెరుగుతున్నాయి, తగ్గడంలా. ఎందుకంటే సీతయ్యలు పట్టించుకోవట్లేదు. జల్పల్లిలోని శ్రీరామ్ కాలనీ, సాదత్ కాలనీ, ఏ వార్డు, ఒక సాదత్ కాలనీ, శ్రీరామ్ కాలనీ కాకుండా ఏ వార్డు చూసినా సమస్యలే. పొంగి పొలుతున్న నాలాలే, కంపు కొడుతున్న డ్రైనేజీలే, బస్తీల మధ్య పశు కొట్టాలే, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు పట్టించుకోరు. వీళ్లకు ఆదేశాలు రావాల్సింది ఎక్కడి నుంచి తెలుసుగా? గులాబీ నేతల నుంచి. గులాబీ నేతలకు దగ్గరగా ఉన్న వాళ్ళు, గులాబీ నేతలతో కలిసి తిరిగే వాళ్ళ సమస్యలు, అంటే వాళ్ళకు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేసినా వీళ్ళు పట్టించుకోరు. ప్రజలు ఏమైనా వీళ్ళు పట్టించుకోరు. ప్రజల ఫిర్యాదులను ఆలకించరు. వీళ్లకు గులాబీల నుంచే ఫోన్ కాల్స్ రావాలి. సమస్యలు పరిష్కరించాలంటే గులాబీ నేతలే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక్కడ గులాబీ నేతలు ఇంకా అధికారం కొనసాగిస్తున్నారంటే నిజంగానే గ్రేట్. వాళ్ళు గ్రేటో కాదో తెలియదు, కానీ ఈ సీతయ్యలు మాత్రం తమ స్వామి భక్తిని ఎప్పటికీ చూపెడుతూనే ఉంటారు. ఇంతకు నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జమానా వచ్చిన బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోయిన ఇక్కడి అధికారులు మాత్రం ఇంకా పక్షపాత వైఖరి పోలేదు. కింది స్థాయి సిబ్బంది కూడా గులాబీ నేతల చెంచాలే కాబట్టి వాళ్లలో పక్షపాత బుద్ధి పోలేదు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఇతర పార్టీ నేతలు చెప్తే వీళ్ళు పట్టించుకోరు. గులాబీ నేతలు ఫోన్ చేసి ఆ పని ఆపేయి అంటే అటువైపు కన్నెత్తి చూడరు. ఎస్, ఇది పక్కా నిజం. ఏ సమస్య పరిష్కారం కావాలనుకున్నా ఎక్కడో అజ్ఞాతంలో కూర్చున్న గులాబీ నేతలు ఫోన్ చేయాలి. ప్రజలు చెబితే ప్రజల వినతి పత్రాలకు వాల్యూ ఉండదు. ప్రజలు ఎన్ని సమస్యల కోసం ఎంతగా చక్కర్లు కొట్టినా వాల్యూ ఉండదు. అదిగో చేస్తాం, ఇదిగో చేస్తామని చెప్తారు తప్పిస్తే పని మాత్రం చేయరు. వీళ్లకున్న బలమైన ఆయుధం ఇంకోటి ఉంది, నిధులలేమి, సిబ్బంది కొరత. ఎప్పుడు ఎవరు ఏమన్నా మాకు జీతాలు లేవు, మాకు డబ్బులు లేవు, అసలు నిధులు చాలా సమస్యగా ఉంది, దానికి తోడు మాకు సిబ్బంది లేరు, మీ బస్తీకి రావాలంటే ఆ బస్తీ నుంచి తెప్పించాలి, ఇలాంటి కథనాలు బాగా చెప్తారు, కానీ పనులు చేయరు. ఎందుకంటే వీళ్ళు సీతయ్యలు.